అక్క ఆగండి అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ఓ మీ కాల్ ఒక్క నిమిషం ఉండక్క అక్క ప్లీజ్ అక్క నిమిషాలు అక్క నీ దండ ఉంటది అక్క నీ కాల్ మొక్కవ అక్క మళ్ళీ ఇదలే అక్క మాకు పట్ననా ఇది ఫుల్ పాట్ కానీ కరెక్ట్ పట్ననా అక్క మేము నెర్రలు ఇచ్చి అక్క మేము అక్క ఒకటి చెప్తాను పట్ననా ఒక్కసారి దయచేసి వినండి మమ్మల్ని రోడ్డుకి పోతే ట్రాఫిక్ అని చెప్పేసి కేసులు పెడుతురు అక్క మాకు కానీ మీ తోడ అమ్మా ఇది నేను మన ప్రజా నాయకుడు ప్రజల నాయకుడు కాబట్టి ఇవాళ మనల్ని స్పందించడం జరిగింది మీ ఒక్క మాటకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. మీ తమ్ముడు అనుకోండి ఈ జియో బార్జిక్స్ మీద కొంచెం మాట్లాడడం సార్ ఒక్క మాట చెప్పండి. జియో బార్జిక్స్ మీద మాట్లాడమని ఒక్క మాట చెప్పండి అక్క. కాదు నాన్న ఒక విషయం చెప్తున్నాను. ఆయన మనం ఎంత అదృష్టం చేసుకున్నాం. ఒక్క నిమిషం నేను చెప్పాను. హలో కొంచెం ఓట్లతో ఉండండి. ఏమంటే రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. చెప్తున్నాం రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం సైలెంట్ ఉండు. ఇక్కడ అందరు జీవితాలతో ఆడుకుంటారు. నీకు అర్థమవుతుందా? మన సమస్య మీడియా మిత్రులు అందరూ ఒక్కసారి వినండి నా మాట అక్క నేను ఒక మాట చెప్తా అక్క ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీని వల్ల మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది. మన సమస్యలు ఏంటనేది తీర్చే నాయకుడు మనకు వచ్చాడు. ఇవాళ ఆయన వచ్చారు కాబట్టి ఇవాళ ఒక చిరు వ్యాపారి మనకు సపోర్ట్ చేశారంటే ఆయన మహోన్నతమైన మనసుకి మనందరం చేతులెత్తి దండం పెట్టాలి. ఒకసారి చెప్పేదేనండి. ఇప్పుడు మీరు అన్ని చెప్పే గురించి నాకు తెలియదు కానీ ఉన్న మాట నాకు ఈ 46 గురించి ఒక మాట మాట్లాడమని చెప్పండి అక్క. చాలు మీరు ఇప్పుడు చెప్తాక మీకు చెప్తాక అది క్లియర్ చెప్తాక హైదరాబాద్ వాళ్ళకు 40 మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారు. మాకు 130 మార్కులు వచ్చినా ఉద్యోగం లేదు. ఈ రోజు కుమారి అక్క అంటే ఫేమస్ అయిపోయింది. మీ దగ్గరికి వచ్చి మా వినతి పత్రం సార్ ఈ 46 విషయం ఒక మాట్లాడండి సార్ ఒక మాట చెప్పండి అక్క. మీ తమ్ముడు లాంటి వాళ్ళం. ఒక్క విషయం నాన్న నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఆయన నా ఒక్క సమస్య కాదు. ఆయన ప్రతి ఆయన కష్టం తెలిసిన మనిషి. కష్టం తెలిసిన మనిషి కదా. కష్టం తెలిసిన మనిషి అయితే అంటే 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేలు పోతే కనీసం స్పందిస్తలేడు అక్క. దాని మీద 89 మార్కుల మీద వచ్చిన వాళ్ళకు స్పందిస్తున్నాడు. కానీ మేమేం పాపం చేసాం? ఈ చేయి తోటి చేయి గుర్తుకు వేసాం అక్క ఓటు. సమస్య చేయండి. సమస్యలు తీర్చే ఆయన మాట ఎందుకు అనలేకపోతున్నావు అక్క? నువ్వు నీకేం కాదక్క. వాళ్ళు విద్యార్థులు వాళ్ళకి నాకు తెలిసినంత వరకు నానా నాకు దడస్తుంది. మీరేమన్నా పెట్టుకోండి. దయచేసి మేము చెప్పాలనుకున్నానంటే ఈరోజు కుమారి అక్క దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఈ రోజు కుమారి అక్క బాధను చూసి సాక్షాత్తు సీఎం అక్క ఉండండి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి వచ్చారు. అప్పుడు మేము కుమారి అక్కతో చెప్పాలనుకుంటున్నాం సీఎం సార్ ఆ జియో నెంబర్ 46 కోసం నిరుద్యోగులు 8 నెలల నుంచి పోరాడుతున్నారంట. కొంచెం ఆ బాధను కూడా పట్టించుకోండి సార్ అని అక్కతోటి చెప్పించడానికి వచ్చాము. ఇంకొకటి సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాము. 64 సీట్లు వచ్చిన మీరు ముఖ్యమంత్రి తీసుకుని ఎలా అయితే తీసుకున్నారో 125 మార్కులు వచ్చిన మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. లేదు అంటే 34 ఉన్న సీట్లు 34 సీట్లు 35 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ కి సీఎం పదవి ఇచ్చేయండి. మేము అప్పుడు 60 మార్కులకు 70 మార్కులకు ఉద్యోగం వచ్చిన వాళ్ళని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని ఒప్పించుకుంటాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇది ఒక్కటి సరిపోద్ది. నాకు ఇదిగోండి ఒక్క విషయం నేను చెప్తున్నాను నాన్న. మీ అందరికి దయచేసి నాకు సహకరించండి. నాకు ఇప్పుడు మీరు చెప్పిన ఏమీ నాకు తెలీదు.
నేను చదువులేని ఒక ఇంట్లో ఏదో వంట చేసుకుని నలుగురికి అన్నం పెట్టుకుని బతికే ఒక పేదరాల్ని దయచేసి ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. ఇవన్నీ నాకు తెలీదు కానీ నేను అమ్మా ఇది మీ దగ్గర పెట్టుకోండి. మిమ్మల్ని పిల్లగాళ్ళు వచ్చినంట ఏందని అడుగుతారు. ఒకటి మీ దగ్గర పెట్టుకోండి అక్క. ఒక్క విషయం నాన్న, ఆయన స్పందించారంటే ఆయన ఏ సమస్యలైనా తీర్చగలగను. ఇది ఫుట్పాత్ నాన్న, ఇది ఫుట్పాత్ నాన్న, ఇది ఫుట్పాత్ మీద పబ్లిక్ ఇష్యూ అయితే ఆల్రెడీ నాకు తీయటం జరిగింది. తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటారేమో ఈ పాటికి అన్ని ఇంటానే ఉంటారు, సారు ఇంటానే చేస్తూనే ఉంటారు. అలా అని కాదు నాన్న, నేను చెప్పడానికి నేను ఎంతదాన్ని నాన్న. చెప్పండి నా తరపు నుంచి అసలు మనం చెప్పాల్సిన ఫేమస్ ఏంటి నాన్న? ఫేమస్ దాని వల్ల ఉపయోగం ఏంటి నాన్న? నా ఫుడ్ ఇప్పుడు నా బిజినెస్ ఆగిపోయింది. ఇట్లా ఇప్పుడు చూడండి నేను బిజినెస్ చేసుకోవడానికి కాదు నాన్న, అది నేను ఒక్క విషయం చెప్తానా? అలా కాదు నాన్న, ఒక్క విషయం చెప్తానా? అలా కాదు నాన్న. సరే నా జీవితం ఆగిపోయిందన్న. మా నాన్న లేడు, మా అమ్మ ఒక్కడే కష్టపడి చదివిస్తుంది. నాకు 125 మార్కులు వచ్చినాయి, అయినా నాకు ఉద్యోగం రాలేదు. ఇక్కడ 60-70 మార్కులు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిర్రు. బిజినెస్ ఇంపార్టెంట్ కాదన్న, జీవితం ఇంపార్టెంట్ అన్న. జీవితం అక్క ఇది తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తున్నారు. సరే నువ్వు అన్నదానికి ఒక మాట నేను చెప్తాను నాన్న, సమాధానం ఒకదానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఒక రైతు కుటుంబంలో నుంచి చెప్తున్నా, ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ అంటే మీరు అన్నీ చెప్పేవన్నీ నాకు తెలీదు. ఇప్పుడు ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సమస్యలు తీర్చేవాళ్లే నాయకులు, మన ప్రజా నాయకులు అంటే మన సమస్యలు తీర్చేవాళ్లే. ఇప్పుడు అట్ల గురించి నాకు తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడతాను నాన్న? మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చాను, ఒక రైతు బిడ్డని. అది నారిపోసి అది వచ్చేదాకా, అది మొలకెత్తేదాకా నీళ్లు పెట్టుకుని చేసుకుని నా పేరెంట్స్ ఎంత బాధపడ్డారో అది నాకు తెలుసు. మళ్ళీ ఊడుపులు ఊడిసి పంట అన్ని చేతికి వచ్చి అన్ని ఇది అయ్యేటప్పటికి మళ్ళీ వర్షాలు వచ్చి చేతికి వచ్చిన పంట నోటికాడికి రాకోకుండా ఏదో గద్దొచ్చి కానీ కోడిపిల్లని ఎత్తుకెళ్ళిపోయినట్టు అలా ఇదైపోయి ఎన్నో సమస్యలతో మేము వచ్చాము నాన్న. ఈ పరిస్థితికి అందరి సమస్యలు ఒకటే, నాది ఒక్కదాందని నేను అంటలేదు. సమస్యలు అనేది అందరి ఒకటే, కానీ మన సమస్యలు తీర్చే నాయకుడు మనకు వచ్చారు. ఇప్పుడు ఇవాళ ఈ చిన్నదానికి స్పందించారంటే ఇప్పుడు చెప్తున్నా, నా మనసులో చెప్తున్నా, ఎవరిదేమో నాకు తెలీదు. ఇవాళ ఆయన అందరి సమస్యలు తీర్చడానికే వచ్చారు. అందరి సమస్యలు ఆయన వచ్చి ఎన్నాళ్ళైంది చెప్పండి? వచ్చారో మరి ఒక చిరు వ్యాపారిని ఒక ఇదిగా చేసుకునే దానికే ఆయన సపోర్ట్ ఇచ్చారంటే మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఎవరికైనా సరే ఆయన న్యాయం చేసే మనిషి కానీ ఇది చేసే మనిషి కాదు. దయచేసి అపార్థాలు చేసుకోవద్దు ఎవరు కూడా ప్లీజ్. నాకు ఇలాంటి ఏమీ నాకు తెలీదు, అది మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ ఫుట్పాత్ మీద ఎందుకంటే మీరు వేరే అయితేనే కాదు, అందరం బతకాలి, మనందరం బతకాలి నాన్న. ఇప్పుడు ఇది నన్ను హైప్ చేశారు, మీరు ఫేమస్ అయ్యారు అని అంటున్నారు. ఫేమస్ అయ్యటం వల్ల నాకేమన్నా ఇది ఉందా నాన్న? ఇదేంటో కూడా నేను అసలు యూట్యూబ్లు తీసింది ఈ మీడియాలో పెట్టే వరకు కూడా అట్లా వచ్చి అన్ని ఇది చేసేదాకా కూడా నేను చూసుకోవాలి. నా పని నాకే సరిపోద్ది. ఇది నాకు బయట ప్రపంచం అంటే తెలీదు. కానీ ఇంత ఇదిగా అంటుంటే నాకు ఇప్పుడు ఒకటి నాకు తెలియనప్పుడు నేను మాట్లాడకూడదు, అవునా కదా? ఇప్పుడు నా సమస్య ఇంకా ఆయన మద్దతు ఇచ్చారు, కానీ ఇలా పబ్లిక్ ఇష్యూ అయితే మన వల్ల ఇంకొకరికి ఉపయోగపడాలి కానీ సమస్య కాకూడదు. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళకైనా మనం సహకరించాలి కదా. ఇలా ఇప్పుడు ఫుట్పాత్ మీద ఇలా ఇన్ని వ్యాన్లు అయిపోయి ఇది అయిపోతే, కానీ నాకు ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు, కానీ వీటి గురించి నాకు తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడతాను చెప్పండి? మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కానీ ఆయన ప్రజానాయకుడు, ప్రజల కోసమే వచ్చారు. ఆయన మన కోసం ఇప్పుడు ఒక చిరు వ్యాపారిని ఒక ఫుట్పాత్ మీద బతికే ఒక ఆమెకే ఇంత ఇచ్చేసారంటే ఆయన ఎవరికి అన్యాయం చేయరు. ఆయన అపార్థం చేసుకోవద్దు ప్లీజ్.